Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Luke's Gospel, 1st chapter, verse 47. ఈ రోజు మన ధ్యానం కొరకు లూకా సువార్త 1వ అధ్యాయము తెలుగులో 48వ వచనం నుండి తీసుకొనబడింది. My spirit hath rejoiced in God, my Savior. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. In the verse for our meditation today, నేటి దినము మన ధ్యానము కొరకైనటువంటి ఈ వచనంలో we see Mary worshipping the Lord. మరియా ప్రభువుని ఆరాధిస్తున్న సంగతి చూస్తాం. This is a powerful verse because it shows Mary's trust in God. ఇది శక్తివంతమైన వచనం, ఎందుకనగా మరియా దేవుని యందు తన నమ్మికని కనబరుస్తాం. On the surface, Mary seemed to have many problems at that time. మన పైకి చూస్తే ఆ దినాన మరియా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. Because the chief of the problems is being she was pregnant before she got married. ఎందుకంటే సమస్యల్లో అన్నిటికన్నా పెద్ద సమస్య ఏమిటిదంటే ఆమె మరి గర్భం ధరించింది, వివాహం కాలేదు ఇంకా అప్పటికి. So that is a big problem. ఇది ఒక పెద్ద సమస్య అయింది కదా. People scandalize such things. అలాంటి వాటిని ప్రజలు చెడుగా చెప్పుకుంటా Even ఉంటారు. Joseph had a thought about divorcing her. యోసేపు కూడా ఇక తనని విడాకులు తీసుకోవాలనుకున్నాడు. Only few people like Elizabeth knew of her divine conception. కొంతమంది మాత్రం ఎలిజబెత్ లాంటి వారు ఇది దైవికమైనటువంటిది, దేవుని ద్వారా గర్భం ధరించిందని గ్రహించింది. Since no one expects a virgin giving birth to a child. ఇక్కడ ఎవరు కూడా అంటే కన్యక అయిన వారు మరి పిల్లలని కనరు అన్న సంగతి They తెలుసు cannot, కాబట్టి nobody expects giving birth to a child, no virgin. చూడండి, ఏ కన్యక కూడా పిల్లలు పుట్టలేరు కదా. So nobody will be convinced of this mysterious truth, though she tells the truth. ఈమె సత్యం చెప్తున్నా గానీ మర్మయుక్తమైనటువంటి సత్యాన్ని బట్టి ఎవరు కూడా ఒప్పించబడలేదు. In spite of her utmost difficult situation, కానీ ఎంతో అత్యంత కష్టతరమైన ఈ పరిస్థితిలో కూడా Mary rejoiced in God. మరియా ప్రభువుని బట్టి ఆనందిస్తాం. And thus had set a wonderful example for us ఇది మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక మాదిరిగా ఉంటుంది. as to how we should rejoice even in our difficult మన circumstances. కష్ట పరిస్థితుల్లో కూడా ఏ రీతిగా మనము దేవుని యందు ఆనందించాలి అనేది. Mary's song echoes the song of Hannah sang when she brought her son Samuel to Shiloh మరి and dedicated to the Lord. మరియా పాడిన ఈ పాట అన్న సమూయేలుని తీసుకుని వచ్చి షిలోహులో దేవునికి ప్రతిష్ఠిస్తుండగా తాను పాడిన ఆ పాటకి ఇక్కడ ఆమె ప్రతిధ్వనిస్తున్నట్టుంది. You may remember Hannah had been a barren and had pleaded God to give her a son. మీకు జ్ఞాపకం ఉంటే హన్నా కూడా తాను గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుని మొరపెట్టింది కుమారుని కొరకు. When Samuel was born, అప్పుడు సమూయేలు పుట్టినప్పుడు and Hannah kept her promise to God and dedicated him to God's service. హన్నా దేవునితో ఒక ప్రమాణం చేసింది. ఆ దేవునికే తన జీవితాన్ని అంటే తన బిడ్డని దేవునికే ప్రతిష్ఠించేస్తుంది. Truly, that was a painful situation for Hannah to leave a long awaited and precious child in Shiloh. నిజంగా ఇక్కడ హన్నా ఎంతో కాలముగా ఆ బిడ్డ కొరకై వేచి ఉండి ప్రశస్తమైనటువంటి ఆ బిడ్డ దేవుడు ఇచ్చినప్పుడు ఇక ఎప్పటికి ఇంటికి రాకుండా షిలోహులోనే విడిచిపెట్టి రావడం ఎంతో బాధ కలిగించిందే. Even in such a tear-filled situation, అయినా ఈ ఎంతో కన్నీళ్ల పరిమితమైన ఈ పరిస్థితిలో కూడా she could worship the Lord. తాను దేవుణ్ణి ఆరాధించగలిగింది. Worship is truly sacrificial. ఆరాధన నిజంగా ఇది ఎంతో త్యాగ సహితమైనది. When Mary learned that she was to become the mother of Emmanuel, ఎప్పుడైతే మరియా ఇమ్మానుయేలుకి తల్లిగా అవుతుందని ఆమె she తెలుసుకున్నప్పుడు went to visit her relative Elizabeth. తన బంధువు అయిన ఎలిజబెత్ ని కలుసుకోవడానికి వెళ్ళింది. Like Hannah, Elizabeth also became pregnant after many years of barrenness. హన్నా వలనే ఎలిజబెత్ కూడా చాలా కాలం తర్వాతనే గర్భం ధరించింది. Here the wonderful truth to note is that Mary imitated Hannah's song. ఇక్కడ మనం గమనించేటువంటి అద్భుతమైన సత్యం ఏమిటంటే గమనించవలసింది, మరియా హన్నా పాడిన పాటని ప్రతిధ్వనిస్తాను. Mary imitated Hannah's song and Elizabeth imitated Hannah's story. మరియా హన్నా పాడిన పాటని అనుకరిస్తే ఆ ఎలిజబెత్ ఏమో మరియా యొక్క ఆ పరిస్థితి Hannah's story. హన్నా యొక్క ఆ చరిత్రని ఆమె అనుకరిస్తా ఉంది. And see, Mary and Elizabeth may have been related to one another by blood, మరియా ఎలిజబెత్లు వీరు బహుశా రక్త సంబంధులు అయి ఉంటారు. but they both were related to Hannah in spirit. అయితే ఆత్మయందు వీరిద్దరు కూడా హన్నాకి బంధువులై ఉన్నారు. So, but Mary's experience is more painful because being a virgin she conceived. అయితే మరియా అనుభవం ఎంతో బాధకరమైనది, ఎందుకంటే ఒక కన్యకగా గర్భం ధరించింది కాబట్టి. Yet she magnified the Lord and her spirit rejoiced in God her Savior. అయినను ప్రభువును ఘనపరుస్తా ఉంది, ఆత్మయందు
తన రక్షకుడైన దేవుని యందు ఆనందించింది. Mary reveals something here that is very significant about praising and worshiping God. ఇక్కడ మరియా దేవుణ్ణి స్తుతించి ఆరాధించే దాని గురించి ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని బయలుపరిచింది. Her soul magnified God because her spirit has already rejoiced in the Lord. తన ప్రాణము ప్రభువునందు ఆనందిస్తుంది, ఎందుకంటే ఇదివరకే ఆత్మయందు ఆమె ఆనందించింది కాబట్టి. Her soul magnified the Lord తన యొక్క ప్రాణము దేవుని ఘనపరుస్తా ఉంది కదా. because already her spirit rejoiced in God. ఎందుకనగా ఇదివరకే తన ఆత్మ దేవుని యందు ఆనందించింది What కాబట్టి. does it mean? అంటే అర్థం ఏమిటి? A spirit that rejoices in the Lord leads to a soul that magnifies God. దేవుని యందు ఆనందించిన ఆత్మ దేవుని ఘనపరిచేటువంటి ప్రాణముగా ఉంటుంది, ప్రాణానికి దారి తీస్తుంది. When Mary says that her spirit rejoiced in God, ఎప్పుడైతే మరియా తన ఆత్మ దేవుని యందు ఆనందించిందని చెప్పిందో, she is saying that she understood who God is. అప్పుడు అది ఏమని చెప్తుంది? దేవుడు ఎవరో తను గ్రహించింది. She believed in the truth what was revealed unto her. తనకు బయలుపరిచిన సత్యమునందు ఆమె నమ్మకం ఉంచింది. This is the starting point of all true worship. ఇది నిజమైన ఆరాధన అంతటికి ఆరంభం. That is an understanding of God. అంటే దేవుని గురించిన ఒక గ్రహింపు. Without understanding God, whatever you say, it is a lie only. దేవుని గురించిన గ్రహింపు ఏమీ లేకుండా నువ్వు ఏది చెప్పినా అంత అబద్ధం అవుతుంది. Emotions and feelings are not necessarily part of true worship. భావోద్రేకాలు, భావనలు ఇవన్నీ కూడా నిజమైన ఆరాధనలో భాగంగా ఉండనేరు. Many times we can see such worships also. చాలాసార్లు ఈ రకమైన ఆరాధనలు మనం చూస్తూ ఉంటాం. There are a lot of people who think that they have not worshipped God unless they have some goosebumps and chills and breakouts in tears and end up shouting with excitement. కాబట్టి కొంతమంది ఉన్నారు ఇలాంటి వారు, ఊరికే గొడవలు, కేకలు, అరుపులు ఉంటూ కాసేపు వాళ్ళు ఏడుస్తూ మరలా చాలా సంతోషంగా ఉండడం, ఇలాంటివి గాని లేకపోతే ఇది ఆరాధన కాదనుకునే వాళ్ళు That is all ఉన్నారు. soulish, that is all emotional. ఇదంతా కూడా ప్రాణ సంబంధమైనవి, కేవలం భావోద్రేకంతో Yeah, కూడినవి. that is a soulish worship, it is not spiritual ఈ worship. ప్రాణ సంబంధమైన ఆరాధనే కానీ ఆత్మ సంబంధమైన ఆరాధనగా ఉండదు. Mary reveals the true worship of God begins with the spirit. మరి నిజమైనటువంటి ఆరాధన తన ఆత్మతో ఆమె ఆరంభించి చెప్తా It ఉన్నాం. begins with an understanding of God who he is, దేవుడు ఏమై ఉన్నాడు అనే సరైన గ్రహింపుతో కూడా what ఆరంభించబడుతుంది. he has done, ఆయన ఏమి చేశాడో దానిని and బట్టి, all that he has given to us. ఆయన తన కొరకే తాను అర్పించినది అంతని బట్టి కూడా. If you do not understand the truths in the scriptures, లేఖనాల్లో ఉన్న సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే you cannot truly worship God in spirit and in truth, as it is written in 4:24 John's Gospel. యోహాను సువార్త 4:24 రాయబడిన ప్రకారం నువ్వు దేవుని ఆత్మతో సత్యంతో నిజముగా ఆరాధన చేయలేవు. True worship of God flows through the spirit based upon the foundations of the word of God. నిజంగా దేవుని ఆరాధించడం అనేది దేవుని వాక్యం అనే పునాదులను బట్టి ఆత్మతోను ఆరాధించేదిగా ఉంటుంది. What is the word of God? దేవుని వాక్యం అనగా ఏంటి? సత్యం. So based on truth, spirit starts worshipping. సత్యమును ఆధారం చేసుకునే ఆత్మ ఆరాధన చేయడం That is మొదలుపెడుతుంది. worshipping in spirit and in truth. ఇది ఆత్మతోను సత్యముతోను ఆరాధించడం అనేది. So that is very important. ఇది చాలా When ప్రాముఖ్యమైనది. such spiritual worship is offered in spirit and in truth, ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఆరాధన ఆత్మతోను సత్యముతో ఆరాధించినప్పుడు the believer's soul also rejoices as Mary's soul magnified the Lord. విశ్వాసుల యొక్క ప్రాణం కూడా దేవుని యందు ఆనందిస్తుంది. ఏ రీతిగా అయితే మరి యొక్క ప్రాణము ప్రభువును ఘనపరిచిందో. Truthful spiritual worship is based on facts, not on feelings. సత్యంతో కూడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన అనేది సత్యం పైన ఆధారపడి ఉంటుందే కానీ వాస్తవాన్ని ఆధారం చేసుకొని ఉంటుంది కానీ అనుభూతులను బట్టి కాదు. Today when we see in Christendom, ఈ దినాన్న క్రైస్తవ్యంలో మనం చూస్తే soulish worship is much seen, all jumping and dancing and what not. ప్రాణ సంబంధమైన ఈ ఆరాధనలు ఎక్కువగా చూస్తున్నాం. అనగా Emotional. అంత ఉద్రేకాలతో కూడినది, గంతులు వేయడము, కేకలు వేయడం, ఇది మనం చూస్తా ఉన్నాం. Spiritual worship is less seen. ఆత్మ సంబంధమైన ఆరాధన చాలా తక్కువగానే So we know కనబడుతుంది. from today's verse for our meditation మరి నేటి దినం మన ధ్యానం కొరగానే ఈ వచనం నుండి మనం తెలుసుకుంటున్నాం as to how Mary worshipped. మరియా ఏ విధంగా ఆరాధన చేసింది. Mary had a mind that was thoroughly soaked in scriptures. మరియా అయితే లేఖనాల్లో నింపబడినటువంటి ఆ మనసు కలిగిందిగా ఉంది. We know this from the way the angel spoke to her and how she responded. దేవదూతలు మరియాతో చెప్పినప్పుడు మరియా ఏ రీతిగా స్పందించిందో ఆ మాటలకి, వాటిని బట్టి మనం So తెలుసుకోగలుగుతాం. in the brief worship of Mary, కాబట్టి మరియా యొక్క క్లుప్తమైనటువంటి ఈ ఆరాధనలో now we can see many discernible quotations from the Old Testament. పాత నిబంధనల నుండి ఎన్నో మన శక్యమైనటువంటి మాటలు మనం చూడొచ్చు. And so many verses she quoted. ఎన్నో వచనాలని ఆమె ఇక్కడ చెప్తా ఉంది. It shows that her mind was saturated with scriptures. తన మనసు అంతా కూడా లేఖనములతో నింపబడి ఉంది అని ఆమె బయలుపరుస్తాం. And those verses came out of her when she worshipped
God. ఈ వచనాలు దేవుని ఆరాధిస్తున్నప్పుడు తను పలికింది. So for Mary, కాబట్టి మరియకి worshipping God was the greatest, exciting, costliest thing she could do. దేవుని ఆరాధించడం అనేది ఎంతో పరవశింపజేసే, ఎంతో ఖరీదైనటువంటిది, ఎంతో గొప్పదైనటువంటిదిగా ఉంది. Same was the case with Abraham when he went forward to offer Isaac. ఇది అబ్రహాం విషయంలో కూడా చూస్తాం. ఇస్సాకుని బలిగా అర్పించడానికి వెళ్తుండగా Yeah, his only son, the son whom he loved so much, as a burnt sacrifice on Mount Moriah. తాను ప్రేమించి ఒక్కడైనటువంటి ఆ కుమారుని ఆ మొరియా పర్వతం పైన దహన బలిగా అర్పించడానికి వెళ్తున్న సందర్భంలో He termed that act as worshipping the Lord in Genesis 22:5. ఆ చర్యని 22 22:5 వచనంలో దేవుని ఆరాధించుటగా చెప్పినాడు. May God help us to understand what it means to worship God in spirit and in truth. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడానికి ఏమిటిదో ఆ పదాన్ని మనం అర్థం చేసుకునేలాగిన దేవుడు మనకు సహాయం May చేయాలి. God help us to understand the difference between the soulish worship and spiritual worship. ప్రాణ సంబంధమైన ఆరాధనకి ఆత్మ సంబంధమైన ఆరాధనకి మధ్య తేడా ఏమిటిదో మనం గ్రహించలాగిన దేవుడు సహాయం Let చేయాలి. us not offer soulish worship filled with emotions and feelings. కాబట్టి అన్ని కూడా ఉద్రేకాలతో, భావాలతో కూడినటువంటి ప్రాణ సంబంధం ఆరాధన మనం చేయకుందాం. You may not have a good voice. నీకు ఒక మంచి స్వరం ఉండకపోవచ్చు. You may not know a poetic way of saying things. కాబట్టి నువ్వు పలికేటువంటి పదాలు ఏదో పద్య రూపంలో తెలిపేటువంటి అనుభవం లేకపోవచ్చు. ఆకర్షణీయమైన మాటలు నువ్వు చెప్పలేకపోవచ్చు. It doesn't matter. అప్పుడు ఏం పర్వాలేదు. God created you and he loves to hear you sing and give praise to his glory. దేవుడు నిన్ను సృష్టించాడు. నువ్వు దేవుణ్ణి స్తుతి గానములతో ఆయనను ఆరాధించాలని కోరుతున్నాడు. He has given you the wonderful gift of salvation through Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా అద్భుతమైన రక్షణ అనే వరం నీకు ఇచ్చాడు ఆయన. Therefore, go to the house of God early కాబట్టి వేకువనే పెందలకాడనే లేచి దేవుని మందిరానికి వెళ్ళాలి. and sing praises unto God. దేవునికి స్తుతి కీర్తనలు పాడాలి. Worship him in spirit and in truth in the midst of the congregation, in spite of the circumstances you are going through. సమాజం మధ్య ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఆరాధించాలి. నీ పరిస్థితులు ఎంత జటిలమైనవైనా, ఎన్ని సమస్యలున్నా నువ్వు దేవుని May ఆరాధించేవాడు. God help you to worship like Mary. మరి అవలే ఆరాధించుటకు దేవుడు సహాయం చేయను. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు oh తండ్రి, gracious God, కృపగల మా దేవా, we thank thee for the lives of people like Mary, like Hannah, like Elizabeth. మరియా, హన్నా, ఎలిజబెత్ లాంటి వారి జీవితాలను బట్టి మీకు వందనాలు In చెల్లిస్తున్నాం. their utmost difficult situations, oh Lord, they magnified you. ఎంతో కష్టమైన పరిస్థితిలో వారు నిన్ను ఘనపరిచారు. Oh Lord, they were filled with spiritual worship, not soulish worship. దేవా, వారు ప్రాణ సంబంధం ఆరాధన కాక ఆత్మ సంబంధమైన ఆరాధనతో నింపబడి Their ఉన్నారు. worship is filled with truth, the scriptures, not the feelings and emotions. వారి ఆరాధన అంతా కూడా సత్యంతో, లేఖనములను ఆధారం చేసుకున్నదే కానీ భావోద్రేకాలతో కూడినది కాదు. Oh, weeping and jumping and dancing, oh, such type of emotional things are not seen. ఏడుస్తూ, గంతులు వేస్తూ, కేకలు వేస్తూ ఇలాంటి ఉద్రేకపరమైనటువంటి ఆరాధన వారిలో లేదు. Oh, in the midst of all their difficulties, వారి కష్టాల మధ్య, in spite of their situations and circumstances, వారికి ఉన్న పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నా oh, they rejoiced in the Lord. వారు ప్రభువునందు ఆనందించారు. Help us to understand what is the true worship. నిజమైన ఆరాధన ఏమిటిదో మేము గ్రహించడానికి సహాయం Help చేయండి. us to cultivate that kind of worship. ఆ రకమైన ఆరాధన అలవర్చుకునే దానికి సహాయం చేయండి. Like Abraham, our worship may be sacrificial. అబ్రహాము వలె మా ఆరాధన కూడా త్యాగ సహితమైనదిగా ఉండును గాక. Teach us more and more. మాకు ఇంకా అధికముగా మీరు Our బోధించండి. worship may be acceptable in thy sight. మా ఆరాధన నీ దృష్టికి అంగీకారమైనదిగా ఉండును గాక. We do pray in the worship worthy name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఆరాధనలకు యోగ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.